ఏపీ అండ్ తెలంగాణ వెదర్ అప్డేట్. బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం నడుస్తుంది. అల్పపీడనం ఏపీ వైపు అత్యంత భారీగా దూసుకొని వస్తోంది. ఇప్పటికే ఏపీలో ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న సమయంలో మరో హెచ్చరిక. ఏపీలో వర్షాలే వర్షాలు. మధ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ మహారాష్ట్ర తీరానికి సంబంధించి ద్రోణి విస్తరించడంతో రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని కూడా విపత్తుల నిర్వహణ సంస్థ ఐఎండీ గారు తెలియజేశారండి. ముఖ్యంగా శనివారం రోజున కర్నూలు, నంద్యాల, అనంతపురము, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు తెలియజేస్తున్నారు. మధ్య బంగాళాఖాతం దానిని ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతంలో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, ఉత్తర అంతర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు సముద్ర మట్టానికి సగటున 3.1 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ గారు కొద్దిసేపటి క్రితమే బులెటిన్ విడుదల చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రతిరోజు ఇటువంటి వాతావరణ విషయాలు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలనుకుంటే విద్యార్థులు కానీ లేదా పనులకు వెళ్ళేవారు కానీ, దాంతోపాటు ప్రతినిత్యం హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉండేటువంటి వారు వాతావరణం తెలుసుకోవాలనుకున్నా కూడా ఈ వీడియోని మిస్ అవ్వకుండా లైక్ చేయాలి. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలకు సంబంధించి, కాలేజీకి వెళ్ళే వారికి సంబంధించి ప్రతిరోజు వాతావరణ విషయాలు తెలుసుకుంటూ ఉండేందుకోసం మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. దాంతోపాటు మీరు లైక్ చేయడంతో పాటుగా మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కాలి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కితేనే ఇటువంటి విషయాలు ప్రతిరోజు విడుదల చేసేటివన్నీ కూడా మీరు కూడా మొబైల్ నోటిఫికేషన్ వస్తుంది, తెలుసుకోవచ్చు. ఇక పాయింట్లోకి వెళ్తే దీని ప్రభావంతో రాయలసీమలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద ఎట్టి పరిస్థితుల్లో నిలబడకూడదని కూడా సూచిస్తూ ఉన్నారండి. మరోవైపు ఈశాన్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న వాతావరణ సమాచారాన్ని బట్టి ఇది సెప్టెంబర్ 27 నాటికి వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుణంగా బలపడేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. అదే రోజున పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని చెప్తున్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడు రైతులు చాలా ప్రాంతాలలో వరి చేతికొచ్చే సమయం, మరికొన్ని ప్రాంతాల్లో వరి నాట్లు వేస్తున్న సమయం. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే నోటి వద్దకు వచ్చిన పంట చేజారిపోయే అవకాశాలు ఉండొచ్చు అని వాతావరణ అధికారులు తెలియజేస్తున్నారండి. శనివారం 20వ తారీఖున కర్నూలు, నంద్యాల, అనంతపురము, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇక ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, అలాగే పశ్చిమ గోదావరి కావచ్చు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరుతో పాటుగా బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన భయంకరమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేశారు. ఇక సాయంకాలం 5 గంటల సమయానికి తిరుపతిలో 76.5 మిల్లీమీటర్లు, చిత్తూరు జిల్లా కతిరపల్లిలో 73.2 మిల్లీమీటర్లు, నెల్లూరు జిల్లా దగదర్తిలో 68.2 మిల్లీమీటర్లు, అక్కంపేటలో 55.5 మిల్లీమీటర్లు, అలాగే కలిగిరిలో 46 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పి తెలియజేస్తున్నారండి. ఇది మనకు అందుతున్న సమాచారం. అయితే ఈ నెల చివరి వరకు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి సమయంలో అలాగే ప్రతిరోజు వాతావరణ విషయాలు తెలుసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ సమయాన వర్షాలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉందో తెలియదు కాబట్టి ప్రతిరోజు వాతావరణ విషయాలు తెలుసుకోవాలి. ఎలాగో పిల్లలకు స్కూళ్ళకు, కాలేజీలకు సెలవులు ఇస్తున్నారు కాబట్టి మరో 2-3 రోజులలో పిల్లలు రిలీఫ్ అవుతారు. ముఖ్యంగా సామాన్య ప్రజలు, రైతులు, పనికి వెళ్ళే వాళ్ళు మాత్రం అలర్ట్గా ఉండి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.